అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో సబ్జెక్ట్ చేయడానికి నేనే కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించాను. కొంచెం సిగ్గుగా అనిపించింది. నవ్వాలో ఏడవాలో నమ్మాలో వద్దో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఎందుకంటే కొన్ని ఖచ్చితమైన ఉదాహరణలు చెప్తాను చూడండి. అంటే మంత్రుల కంట్రోల్లో పరిపాలన లేదా, స్టిల్ కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినప్పటికీ మంత్రులకు తెలియకుండా వాళ్ళ శాఖల్లో 100 కోట్ల వ్యవహారాలు జరుగుతుండడం దేనికి సంకేతం? వాళ్ళ శాఖ మీద వాళ్ళకు పట్టు దొరకలేదా? లేదా అధికారులకు సంబంధం లేకుండా మంత్రులకు సంబంధం లేకుండా అధికారులే వ్యవహారాలన్నీ నడిపించేస్తున్నారా? మరి ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో రాసినప్పుడే, అంటే మీడియాలో బయటకు వస్తేనే మంత్రులకు తెలుస్తుందా? ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రాయకపోతే మంత్రులకు తెలియదా? అంటే ఆ లెక్కన వాళ్ళకి పట్టు లేనట్టేగా వాళ్ళ శాఖల మీద. ఇంకా మంత్రులుగా ఉండి ఏంటి ప్రయోజనం? ఒకసారి ఆలోచించండి. అంటే ఇది విమర్శగా తీసుకోవద్దు, ఆత్మవిమర్శ చేసుకోండి, ఆత్మ సమీక్ష చేసుకోండి, రివ్యూ చేసుకోండి మినిస్టర్స్ ఒకసారి. ఉదాహరణకు ఒక 4-5 చెప్తా. ఫస్ట్ మీరు పక్కన ఒక క్లిప్పింగ్ చూడండి. ఇది షిరిడి సాయి కంపెనీకి, ఆ సంస్థకి ఆ సిఎండి సంతోష్ రావు గారు సంబంధించి బిల్లులు ఏదో ఇచ్చినకి సంబంధించిన ఒక వార్త మీరు అక్కడ అబ్జర్వ్ చేశారు కదా. సో నెక్స్ట్ డే వార్త చూడండి. ఈనాడులో వచ్చింది. ఆ నెక్స్ట్ డే ఈనాడులో వచ్చిన వార్త క్లిప్పింగ్ మళ్ళీ చూడండి పక్కన. సో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు స్పందించారు. సో సిఎండి సంతోష్ రావుని పిలిపించి వివరణ కోరారు. షిరిడి సాయికి చెల్లింపులు నిలిపివేయమని చెప్పారు అని ఒక వార్త. అంటే దీని అర్థం ఏంటి? షిరిడి సాయి సంస్థకు ఆ సిఎండి చెల్లింపులు చేస్తున్నాడు, 270 కోట్లు చెల్లింపులు చేస్తున్నాడు అనే వ్యవహారం మంత్రి గారికి తెలియకుండా జరిగిందా? ఆశ్చర్యంగా లేదా? ఒక మంత్రికి తెలియకుండా వాళ్ళ శాఖలో 270 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయండి? చాలా పెద్ద వ్యవహారం కదా ఇది. అసలు అంతంత కోట్లు వ్యవహారం జరగాలంటే పేషీ దగ్గరకు ఫైల్ రావాలి, మినిస్టర్ గారు ఎండార్స్ చేయాలి, సీఎంఓకి వెళ్ళాలి, సీఎంఓలో అప్రూవ్ అవ్వాలి, అవసరమైతే కొన్ని ఇంట్లో క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవాలి, చాలా వ్యవహారాలు ఉంటాయి. మరి వీళ్ళకి ఎవరికి తెలియకుండా సంబంధం లేకుండా సీఎండీ అప్రూవల్ ఇచ్చేయడం ఏంటి? ఈనాడులో వార్త రావడం ఏంటి? మంత్రి గారు సీఎండీని వివరణ తీసుకోవడం ఏంటి? అంటే ఈనాడులో వార్త రాకపోతే మంత్రి గారికి తెలియదు ఈ లెక్కన. అదే కదా. అలాగే ఇంకో వార్త చూడండి. ఆంధ్రజ్యోతిలో సేమ్ విద్యుత్ శాఖకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో ఒక మంత్రి గారిని సంతృప్తిపరచడానికి ఆ మంత్రి గారికి ఏమో 100 కోట్ల విలువైన పనులు ఏవో కేటాయించారంట, ఆ లైన్స్, కొత్త లైన్స్ వేయడానికి. అది ఆంధ్రజ్యోతిలో వార్త వస్తే నెక్స్ట్ డే ఆ పనులు రద్దు చేశారు, ఆ టెండర్లు రద్దు చేశారు. మీడియాలో వస్తే రద్దు చేయడం ఏంటండి? అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఏ 10 కోట్లో 15 కోట్లో 20 కోట్లో మంత్రులకు తెలియకుండా వెళ్ళిపోతుంది, డీవియేట్ అవుతుంది, అది పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, అప్పుడు మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు అంటే ఓకే, పెద్దగా సిగ్గుపడాల్సిన వ్యవహారం కాదు. కానీ 270 కోట్లు షిరిడి సాయికి చెల్లింపులు ప్రయత్నించడం ఏంటి? మంత్రి గారికి తెలియకుండా సీఎండీ ప్రయత్నిస్తే మంత్రి గారికి ఈనాడులో వార్త రాస్తే తెలియడం ఏంటి? అప్పుడు అలర్ట్ అవ్వడం ఏంటి? ఎలా ఉంది? 100 కోట్ల విలువైన వర్క్ని ఆంధ్రజ్యోతిలో రాయడం ఏంటి? ఆంధ్రజ్యోతిలో వార్త చూసి మంత్రి గారు స్పందించి దాన్ని రద్దు చేయడం ఏంటి? ఎలా ఉంది? అంటే ఇక్కడ వీళ్ళకి తెలియకుండా జరుగుతుంది. అలాగే ఇంకోటి చూడండి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు రిషికొండ ప్యాలెస్ కట్టిన వాళ్ళకు బిల్లులు ఇచ్చారంట. ఆ బిల్లులు ఇచ్చినట్టు మంత్రి గారికి తెలియదంట. అది కూడా ఈనాడులో వార్త వచ్చింది, బిల్లులు ఇచ్చినట్టు. దాని మీద మంత్రి గారు సీరియస్ అయ్యారు, అధికారులను ఆరా తీశారని కూడా ఈనాడులో వార్త వచ్చింది. అంటే నేను ఇక్కడ మంత్రులకు తెలిసి నేను మొన్న ఒక వీడియో చేశాను, ఒక 15 రోజుల కింద అనుకుంటా. అంతా రియాలిటీ షో, అంతా షో, నటన అని వీడియో చేశాను. దాని పరిణామాలే ఇవన్నీ, దాని పర్యవసానాలే ఇవన్నీ. ఆ వీడియోలో నేను కొన్ని స్పష్టమైన అంశాలు చెప్పాను. మినిస్టర్స్కి, సెక్రటరీస్కి, హెచ్ఓడీస్కి గ్యాప్ ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్లో గ్యాప్స్ వస్తున్నాయి. మినిస్టర్స్కి తెలియకుండా కొన్ని ఫైళ్ళు కదిలిపోతున్నాయి. మినిస్టర్స్ని డమ్మీలను చేసేస్తున్నారు. నేను ఇక్కడ మంత్రులను తప్పుపట్టట్లా, ఓవరాల్గా వ్యవస్థను తప్పుపడుతున్నా. మంత్రులకు తెలియకుండా అలా ఫైల్స్ కదలడం రాష్ట్రానికి అరిష్టం, ఆ శాఖకు అరిష్టం. ఆ శాఖకు అరిష్టం అంటే రాష్ట్రానికి నష్టం. రాష్ట్రానికి నష్టం అంటే ప్రభుత్వానికే నష్టం, ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి నష్టం. సో మంత్రులను డమ్మీ చేసి ఆడుకోవడం అనేది ఒక రకమైన రాజకీయ విధానం. గత ప్రభుత్వంలో అది చలమణి అయింది, అందుకే ఆ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులను డమ్మీలుగా చేయలే. అప్పట్లో కొంతమంది మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారి హయాంలో. మరి ఇప్పుడు ఎందుకో, ఇప్పుడు అదే సీఎం గారు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం మంత్రులకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయి. సో ఇక్కడ
ఆ ప్రభుత్వం అలర్ట్ అవ్వాలి. లేకపోతే మాత్రం వీళ్ళకి తెలియకుండా జరగాల్సిన రేపు పొద్దున్న ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంతకని రాస్తారు. రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర అలవాటు అయిపోయి ఏదో ఒకటి చేసి వాళ్ళు రాయడం మానేస్తారు. ఇంకా అప్పుడు జరగాల్సినవి జరిగిపోతాయి అన్నమాట. అంటే బయటకు వస్తే రిలీజ్ అవుతున్నారు, బయటకు రాకపోతే అంతే. అదే అంటాం కదా, దొరికితేనే దొంగ దొరకపోతే దొర అని. అలాగే జరుగుతున్నాయి అనమాట. అలా దొరకబెట్టిన బాధ్యత ఈనాడు ఆంధ్రజ్యోతి తీసుకున్నారు కొన్నాళ్ళు. వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఇసిగిపోయి మానేస్తే అప్పుడు అందరూ దొంగలే ఇంటర్నల్గా, అందరూ దొరలే బయట.